ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం బ్రహ్మసూత్ర శివాలయం నందు శరవేగంగా జరుగుతున్న శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెంలో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వామపక్షాలు, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు తమ హక్కులను పరిరక్షించాలంటూ సమ్మె చేపట్టిన ఎల్ఐసి యూనియన్ కార్మికులు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన న్యూ మ్యాక్స్ కుంఫు విద్యార్థులను అభినందించిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. పోలవరం మండలం ఇటికలకోట విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించిన కలెక్టర్. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో పొలం బడి పాల్గొన్న వ్యవసాయ అధికారులు, రైతులు. కొండ చిలువ పిల్లలను చూసి ఆందోళన చెందిన సంఘటన జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం నందు పంట పొలాలలో చోటు చేసుకుంది. పొలం పనులు చేస్తుండగా 3 కొండ చిలువలు బయటకు వచ్చాయి. దీనిని చూసిన కూలీలు పరుగులు తీశారు. పరిసర ప్రాంతాల్లోని కూలీలకు విషయం తెలియజేయడంతో కొండ చిలువలను హతమార్చారు. 3 కొండ చిలువ పిల్లలు ఒకే ప్రాంతంలో ఒకే చోట కనిపించడంతో పరిసర ప్రాంతాలలో మరో తల్లి కొండ చిలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కొండ చిలువను చూసి భయభ్రాంతులకు గురైనట్లు కూలీలు తెలియజేశారు. జోడకు వస్తుంటే ఎంబడబడింది ఒకటి, ఇలా రాళ్ళలో దూరింది, నిప్పు పెట్టు ఒకటి వచ్చింది, పడపామే ఇంకో పడపామా మేము చంపం చేసింది ఏం లేదు. ఏం పని చేస్తా ఉన్నారు? జోడకు వస్తున్నాం, అక్కడ కింద జోడ చీర ఎండిపోయింది, గేదెల కర కోస్తున్నాం, అది ఏమో ఎంబడబడింది ఒకటి. మూడు ఉన్నాయి అక్కడ. మరి అటు రాళ్ళలో దూరింది ఒకటి, వెళ్ళి మేము ఎంబడబడ్డాక అడుగుతుంటే వచ్చి రాళ్ళలో దూరింది, ఇంకో మేము నిప్పు పెడితే వచ్చింది, ఇంకోటి వచ్చింది, మనం 3 కలిపి సాధం వాడేది. మేము చేసేది ఏం లేదు. ఇంకా ఉన్నాయంటారు ఇక్కడ మీ పొలంలో? ఇంకా ఉండొచ్చు, జోడ్చిగా ఉన్నాయి. ఎలా చంపారు వాటిని? కర్రలు పెట్టండి, కర్రలు పెట్టి కొట్టారా? కైకలూరు మండలం పల్లెవాడ సమీపంలో గురువారం కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకువెళ్లిన ప్రమాదంలో తండ్రి, కుమార్తెకు గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన తండ్రి, కూతురు వైద్య పరీక్షల నిమిత్తం కారులో ఏలూరు ఆసుపత్రికి బయలుదేరారు. మార్గ మధ్యలో పల్లెవాడ వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న వారిని చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా వారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని, మెనూ పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. పోలవరం మండలం ఇటికలకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల విద్యాబోధన, మెనూను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించని ఏజెన్సీ పనివారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 3, 4, 5, 10వ తరగతిలో క్లాస్ రూమ్లకు వెళ్లి వారు అభ్యసించే పాఠాలను అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను పెద్దయ్యాక ఏమవుతారని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఐపీఎస్, సాఫ్ట్వేర్, డాక్టర్, పోలీస్, టీచర్లు అని చెప్పగా నోవాపు రెడ్డి అనే విద్యార్థి నేను జిల్లా కలెక్టర్ అవుతానని చెప్పగానే కలెక్టర్ నవ్వుతూ కష్టపడి సాధించాలని చెప్పారు. హాజరు పట్టిని పరిశీలించి హాజరు కాని విద్యార్థులు తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం పాఠశాల పరిసరాలతో పాటు ఆట స్థలం, ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్స్ తదితర వాటిని పరిశీలించారు. ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పి జగన్నాథరావు, సహాయ గిరిజన సంక్షేమ శాఖ జనార్దన్ రావు, తహసీల్దార్ బి సాయిరాజు, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ ఎల్ రవికుమార్, మండల వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపల్ సోయం రామారావు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త కార్మిక కర్షక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం ఎల్ఐసి శాఖ కార్యాలయం వద్ద బేస్ యూనియన్ సభ్యులందరూ గురువారం ఆందోళన చేపట్టారు. ప్రత్యేకంగా టెంట్ వేసి బైఠాయించి నిరసన తెలిపారు. ఎల్ఐసిలో క్లాస్ 3-4 నియామకాలు చేపట్టాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఎల్ఐసిలో డిసన్విస్మెంట్ తొలగించాలని, FDI 100% ఉపసంహరించుకోవాలని, తదితర హక్కులను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేంద్రబాబు, ప్రెసిడెంట్ రసూల్ సాహెబ్, శ్రీనివాసులు, లింగయ్య, జస్వంత్, నవీన్, భద్రం, మంగ, చాముండేశ్వరి పాల్గొన్నారు. ఈ సమ్మెకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సుభాషిణి, DYFI జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యకిరణ్, సుందరం మద్దతు పలికారు. రోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి మా యొక్క సంఘం నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డునెక్కి తమ యొక్క నిరసనని, తమ యొక్క బాధని ఈ రోజున ఈ నిరసన ద్వారా, ఈ సమ్మె ద్వారా మరి ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇదే కాదు, గతంలో ఎన్నో మరి ఇలాంటి సమ్మెలు జరిగినవి, కానీ అనేక సాధించుకున్నాము. కానీ ఈ రోజున మోడీ గారు తీసుకొచ్చిన ఏదైతే మరి 4 లేబర్ కోడ్లు ఈ రోజున కార్మికులు, ఉద్యోగులపై పెద్ద ఎత్తున మరి నష్టం కలిగించే విధానాలు తీసుకొస్తా ఉన్నారు. దీనిని వెంటనే రద్దు చేయాలి అనేదే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అయ్యా, ఈ రోజున దేశ సంపద పెరుగుతుంది అనంటే ప్రభుత్వ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ రోజున ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు ఏం చేస్తున్నారు అనంటే ఈ రోజున బడా పెట్టుబడిదారులకు ఇక్కడ ఉన్న దేశ సంపదను మీరు కట్టబెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు వాళ్ళ శ్రమను తాకట్టు పెడతా ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రధానంగా గుండెకాయ లాంటి రైల్వే, పోస్టల్, BSNL, అదేవిధంగా బ్యాంకులు, LIC ఇలాంటి ప్రధాన ఏవైతే మరి ప్రభుత్వ రంగాలు ఉన్నాయో ఈ రోజున మీరు తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేస్తూ, ప్రైవేటు సంస్థలు కట్టబెడుతూ ఈ రోజున ప్రైవేటు సంస్థల్ని పెంచి పోషిస్తా ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఇక్కడ కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు బాగుంటేనే, వాళ్ళు పని చేస్తేనే, వాళ్ళ శ్రమకు తగ్గ వేతనాలు ఇస్తేనే ఈ రోజున వాళ్ళు రేపన్న రోజున మీ భవిష్యత్తు ఉంటుంది. లేదు అంటే వాళ్ళే మీ ఎంత చూస్తారు అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా LICలో ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం, ఇందులో ప్రధానంగా కార్మికుల మనోభావాలను దెబ్బతీసేలాగా లేబర్ కోడ్లు అనేవి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంతకుముందు 29 లేబర్ కోడ్లతో ఉన్నదాన్ని ఈరోజు 4 లేబర్ కోడ్ల కింద కుదించి కార్మికుల ఐక్యతని, వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. అందువలన ఈ కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్స్ ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నాం. అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతాం వల్ల మన భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క సంపదని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల హరించుకుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దేశానికి ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలాగా ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా దేశానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే ఈ రోజు ఈ సమ్మెకి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. అలాగే మాతో పాటు ఏజెంట్ మిత్రులు, అలాగే స్టాఫ్ యూనియన్ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మా అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే CITU నుంచి కూడా మా సుభాషిణి మేడం గారు రావటం, మా అందరికీ సపోర్ట్ ఇవ్వటం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. జంగారెడ్డిగూడెం మండలం తాడివై శివాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహించే పూజాది కైంకర్యాలలో భాగంగా ఉత్సవ నిర్వహణలో జరిగే కైంకర్యాలను ఆలయ అర్చకులు రవికుమార్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. 5 రోజుల పాటు భారీ స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారని తెలిపారు. దక్షిణముఖంగా స్వామివారు కామవరపుకోట వైపు చూస్తుండటంతో తాడువై శివాలయ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తుంటారని, ప్రతి శివరాత్రి పర్వదినం పిండ ప్రదానాలు, స్వయం పాకదానాలు, పొత్తర్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంటుందని తెలిపారు. 5 రోజుల పాటు ఉదయం పూట వివిధ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 5 రోజుల పాటు విశేషంగా అశేష భక్తజన సందోహం మధ్య జరుగుతున్నాయి. అయితే మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారిని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని సాయంత్రం వరకు కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. తనంతరం స్వామివారికి ధూపసేవ, మరి రెండవ రోజు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
అలాగే మూడో రోజు స్వామివారి 11 గంటల నుండి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. అదే రోజు 11 గంటల నుండి మన కమిటీ వారు శ్రీ ఉపేంద్ర పుల్లారావు గారి ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమం ఒకటి జరుగుతుంది. కావున అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 4వ రోజు కొత్తగా నిర్మించబడినటువంటి అపర్ణాసమేత అనంతేశ్వర స్వామివారి దేవాలయంలో ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు 4వ రోజు ఉదయం 11 గంటల నుండి జరుగుతాయి. అలాగే 5వ రోజు ఉదయం 9 గంటల నుండి త్రిశూల స్నానాలు, స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 8 గంటల నుండి శ్రీపుష్ప యాగము పావులింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారు పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అన్నీ కూడా రంగరంగ వైభవం జరిగేలాగా అన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క దేవాదాయ శాఖ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తోంది. అలాగే మా చైర్మన్ గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని కూడా పర్యవేక్షిస్తూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. శివలింగాకారాల్లో బ్రహ్మసూత్ర శివలింగానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంటుందని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అటువంటి బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేసే క్రతువు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెబుతుంటారు. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం గ్రామం నందు పంట పొలాల మధ్య బ్రహ్మసూత్రం కలిగిన లింగాకారం స్వయంభువై దర్శనమిస్తోంది. శివపురంగా పేరుగాంచిన ఈ శివాలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మేధా దక్షిణమూర్తి ఆలయాలతో పాటు నవగ్రహాలు సైతం దర్శనమిస్తుంటాయి. శివాలయానికి ఎదురుగా ఈశాన్యం వైపుగా ఎర్ర కాలువ పారుతూ ఉంటుంది. పూర్తి వాస్తు ప్రకారం నిర్మితమైన గురువాయిగూడెం బ్రహ్మసూత్ర శివాలయం నందు శివరాత్రి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో వేకువజామునే నిర్వహించే అభిషేకాది క్రతువుల అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలో బ్రహ్మసూత్ర శివలింగం ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరూ గురువాయిగూడెంలోని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి ఉచిత ప్రసాద వితరణ స్వీకరించి తరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినం కళ్యాణం వచ్చి 10:30కి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 3 గంటలకు రుద్రాభిషేకం, 7 గంటలకు తోరణం కట్టుట, 10:30 స్వామివారి కళ్యాణం, సాయంత్రం స్వామివారి ఊరేగింపు, భజన కార్యక్రమాలు జరుగుతాయండి. యావజన భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వయంభూ బ్రహ్మసూత్రం కల లింగం అండి. స్వయంభూ బ్రహ్మసూత్ర లింగం ఈ ఏరియాలో ఎక్కడా లేదండి. ఇది కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ ధర్మకర్త దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి అండి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో పొలం బడి కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్య కార్యాచరణ పరిశోధన మండల వ్యవసాయ అధికారి జంగారెడ్డిగూడెం సి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు బాలార్జున నాయక్, ఫణికుమార్ రైతులకు పంట సాగు విధానాలు, సమగ్ర పోషక నిర్వహణ, కీటక నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతల గురించి వివరించారు. రైతులు తమ పొలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రత్యక్ష పరిశీలన ద్వారా పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ భాగస్వామ్య కార్యాచరణ పరిశోధన ద్వారా రైతులు స్వయంగా కొత్త పద్ధతులను నేర్చుకుని దిగుబడులను పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా చర్చల్లో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించి రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయకృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విజయవాడలో మీటర్ రీడింగ్ తీసే కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు విజయవాడ వదిలి వెళ్లేది లేదని బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రీడింగ్ పర్సెంటేజ్లు పెంచాలని కోరారు. తాము నిర్వహించే విధులపై హక్కులు ఉండేలా చూడాలని అన్నారు. 2 రోజులుగా విజయవాడలో నిర్వహిస్తున్న విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు రీడింగ్స్ తీయకుండా ఆందోళన బాటపట్టారు. సాధించాలనే తపన, కృషి, నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఆరోగ్యంతో పాటు లక్ష్యాలను సైతం సాధించడానికి దోహదపడుతుందని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలియజేశారు. విజయవాడలో జాతీయ స్థాయిలో జరిగిన కుంఫు పోటీలలో జంగారెడ్డిగూడెం న్యూ మ్యాక్స్ కుంఫు విద్యార్థులు సాధించిన విజయాలను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కుంఫు శిక్షణా కేంద్రానికి విచ్చేసి విజేతలను అభినందించారు. సర్టిఫికేట్స్, మెడల్స్, బెల్ట్స్ గెలుపొందిన వారికి బహుకరించి అభినందనలు తెలిపారు. ప్రథమ స్థానాలు సాధించిన కాపకాయల సుదర్శన్, మొబీన్ బాషా, గ్రీష్మంత్ రెడ్డిలకు గోల్డ్ మెడల్స్, 2వ స్థానాలు సాధించిన 10 మంది విద్యార్థులైన ఆదిశంకర్ రెడ్డి, సాయి, పల్లవి, బ్లెస్సీ, పాన్విత, సిద్ధార్థ్, డిల్లేష్, పావన ప్రణీత, తేజు, లియో విక్రమ్ సిల్వర్ మెడల్స్ ను అందజేశారు. బెల్ట్స్ సాధించిన వారికి బెల్ట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ, సీనియర్ అడ్వకేట్ మాడ రామ్మోహన్, మణిశర్మ, వర్షిని సాయిశ్రీ, ఏసుబాబు, కుంఫు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంతటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతున్న కుంఫు మాస్టర్ గంధం సురేష్ సేవలను సుస్మితతో పాటు పట్టణ ప్రముఖులు కొనియాడారు. నేషనల్ లెవెల్ కుంఫు టోర్నమెంట్ లో మన సురేష్ మాస్టర్ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ అక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ ఈ బెల్ట్స్ అన్ని చాలా మంది అక్కడ మంచిగా పర్ఫార్మ్ చేసి దే హావ్ వన్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ జంగారెడ్డిగూడెం. So I congratulate Suresh Master and New Monks Kung Fu Association for training young kids and young students into this wonderful martial arts. ఇది నుంచి ఈ అందరికీ కూడా స్టూడెంట్స్ పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు రెస్పాన్సిబుల్గా వాళ్ళు బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ మాస్టర్స్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా ఇన్వాల్వ్ చేయడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో చూసుకున్నాము అంటే పిల్లలకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఆన్లైన్లో క్లాసెస్ పెట్టడం, అలాంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ బ్యాడ్ టు లైఫ్ స్టైల్ ఆల్సో. ఇలాంటి టైంలో మనం ఈ ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది
ఇట్ ఇంప్రూవ్స్ అవర్ హెల్త్, మెంటల్ బీయింగ్, పిల్లలకి ఒక కాన్సన్ట్రేషన్ పవర్, డెడికేషన్, డిసిప్లిన్ ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్లో ఇట్ హెల్ప్స్ ఇన్కల్కేటింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి. ఇది ఇలాంటి ఎఫర్ట్స్ తీసుకోవడం for taking these efforts. I congratulate all the parents here, all the winners, students who have won medals and appreciation. జంగారెడ్డిగూడెం నవభారత్ లిమిటెడ్ పరిశ్రమ ప్రాంగణంలో భద్రత కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె కృష్ణమూర్తి హాజరయ్యారు. నవభారత్ సిఇఓ శ్రీనివాస ప్రసాద్, జిఎం అంజయ్య, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్, అన్ని విభాగాల కార్యదర్శులు, ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం చర్చించారు. సేఫ్టీ ఆఫీసర్ నోకరాజు ఫ్యాక్టరీలో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను వివరించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సిబ్బందికి భద్రత మీద నైపుణ్యం, భద్రతా జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుదల చేసుకోవాలో అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పిఆర్ఓ అన్నపరెడ్డి రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో తను ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో సబ్స్టిట్యూషన్ ఎవరికైతే ప్రాపర్ డ్రైవింగ్ వచ్చో వాళ్ళకి డ్రైవింగ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ లో ఇంజనీరింగ్ కంట్రోల్ ఏంటంటే దానికి వెహికల్ కండిషన్ ఎలా ఉంది, బ్రేక్స్ అవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా, లైట్స్ అవి ఎలా ఉన్నాయి అన్నది ఇంజనీరింగ్ కంట్రోల్ లో చూసుకుంటాడు. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఏంటంటే అతను ప్రాపర్ నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా, వెహికల్ ప్రాపర్ రిజిస్టర్డా కాదా అన్నది. పీపీఈలో ఏంటంటే మనం ఏదైతే హెల్మెట్ వేసుకుంటామో అది పీపీఈలోకి వస్తుందండి. ఇందులో ఏంటంటే మోస్ట్ ఎఫెక్టివ్, నాకు డ్రైవింగ్ రాకపోయినా నేను డ్రైవ్ చేశాను అనుకోండి యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఎలిమినేట్ చేయగలిగామంటే అది మోస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ మెథడ్ అండి. లీస్ట్ ఎఫెక్టివ్ ఏంటన్నది ఏంటంటే డౌన్వర్డ్ లో మనం ఎప్పుడే అబ్జర్వ్ చేసేది ఏంటంటే పీపీఈ అండి. కానీ అక్కడ ఉన్న ప్రమాదాన్ని మనం తీయడానికి ట్రై చెయ్యం, కానీ హెల్మెట్ ఉందా లేదా అన్నదే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది చెప్పడానికి చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మనం ప్రమాదాన్ని అవాయిడ్ చేయడానికి లేదంటే ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ముసునూరు మండలం బలివే గ్రామంలో పెంచేసి ఉన్న వీరేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ గౌడ్, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, నూజివీడు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్, ఆలయ ఈవో, ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లతో దేవాలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవాలయంలో క్యూ లైన్ల గురించి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మహాశివరాత్రి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకునేలా పోలీస్ బందోబస్తును నిర్వహించడానికి కావలసిన సౌకర్యాలపై దృష్టి సారించారు. గత అనుభవాలను పురస్కరించుకుని తమ్మిలేరు నుండి దేవాలయ ప్రాంగణం వరకు భద్రత చేయాల్సిన ఏర్పాట్లు, దేవాలయంలో క్యూ లైన్లను గురించి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో లోపలకు వెళ్లే మార్గాలలోనూ బయటకు వెళ్లే మార్గాలలోనూ ఎటువంటి ఆటంకాలు ఉండకుండా చూడాలని కమిటీ సభ్యులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ బందోబస్తు కొరకు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, దేవాలయ కమిటీ సభ్యులు, వాలంటీర్ల యొక్క సేవలను వినియోగించుకోవాలని, స్పెషల్ పూజలు నిర్వహించే వారిని త్వరగా కంప్లీట్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, భక్తులు తోపులాటలకు గురి కాకుండా ఉండేలా ప్రత్యామ్నాయ రోడ్లను క్లియర్ గా ఉంచాలని, వాహనాలు నిలుపుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా అనుకోని సంఘటన జరిగిన ఎడల అంబులెన్స్, ఫైర్ వ్యాన్లు రాకపోకల కొరకు ఆటోమేటిక్ రోడ్లను క్లియర్ గా ఉంచాలని, ఈ మధ్య కాలంలో కొన్ని దేవాలయాల వద్ద జరిగిన సంఘటనను పురస్కరించుకుని ఎటువంటి తోపులాట్లకు తావు లేకుండా కటప్ పాయింట్లను ఏర్పాటు చేయాలని, ముందు జనసందోహం తగ్గిన తరువాత మరలా భక్తులను పంపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తగిన సూచనలు, సలహాలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునే నేపథ్యంలో లోపలకు వెళ్లినటువంటి భక్తులు బయటకు వచ్చేలా తగిన ఏర్పాట్లను, క్యూ లైన్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రోన్ కెమెరా ద్వారా దేవాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాలపై కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేయాలని, దేవాలయం వద్ద గల తమ్మిలేరులో భక్తుల స్నానాలను ఆచరించి ప్రదేశాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయరాయి వైపు నుంచి బలివే దేవస్థానానికి వచ్చే మార్గాలలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ద్విచక్ర వాహనాలను దేవాలయం వరకు అనుమతించకుండా పార్కింగ్ ప్లేస్ల వద్ద నిలుపుకునేలా తగిన సూచనలు చేయాలని, సిబ్బంది ఎప్పటికప్పుడు భక్తులకు మైక్
నాయకుల ద్వారా తగిన సూచనలు సలహాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, ముసునూరు ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టిసీమ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో జరగనున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. పట్టిసీమ రేవు నుంచి ఆలయ ప్రాంగణం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయ అధికారులతో సమావేశమై భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. శివరాత్రి నిమిత్తం 550 పోలీస్, రెవెన్యూ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. చట్టాలకు కార్మిక వర్గాన్ని దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, సిఐటియు మండల కార్యదర్శి పసల సూర్యారావు, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజులు అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, ఏఐటియుసి నాయకులు కుంచె వసంతరావు, టియుసిఐ నాయకులు జొన్నకొట్టి వెంకటేశ్వరరావు, చంద్రన్న వర్గం, ఐఎఫ్టియు నాయకులు సాలి రాజశేఖర్ తదితరులు మాట్లాడారు. కార్మిక వర్గ హక్కులను హరించి వేసేందుకే కేంద్రం 4 లేబర్ కోడ్లు తెచ్చిందని, ఇది ముమ్మాటికి దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి వారు చెప్పినట్టుగా చట్టాలను మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని నడిపించే అన్ని విభాగాలలో వారికి అనుకూలమైన వారిని నియమించుకొని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ కోర్టు తీర్పులు కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ శ్రామిక వర్గానికి కనీస సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు కూడా లేకుండా చట్టాల నుండి శ్రామికులను దూరం చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ తదితర రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేశ రవాణా రంగంలో కీలకంగా ఉన్న ఆటో, మోటార్ కార్మికులకు, హమాలీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి సంక్షేమ పథకాలు బోర్డు ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2025 జి రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని, ఇది ముమ్మాటికి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడం కోసం తీసుకున్న చర్య అని విమర్శించారు. పాత ఉపాధి హామీ పథకంలో 90% నిధులను కేంద్రం భరించే విధంగా ఉంటే, కరువు, అతివృష్టి, అనావృష్టులు వచ్చినప్పుడు రాష్ట్రాలను ప్రజలు ఆదుకోవాల్సిన కేంద్రం ఈ పథకం ఎత్తివేయడానికి 40% నిధులు రాష్ట్రాలు బరాయించమని చట్టం వేసిందని, అతివృష్టి, అనావృష్టి, కరువులో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా 40% నిధులు చెల్లించగలరని, ముమ్మాటికి పథకాన్ని రద్దు చేయడం కోసం కేంద్రం ఇటువంటి చట్టం చేసిందని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొనపాముల విఘ్నేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు గంటా విమల, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శిరోమణి, మార్కెట్ యార్డ్ యూనియన్ నాయకులు గంపల వెంకటేష్లు మాట్లాడారు. సభకు ముందు పాత పంచాయతీ ఆఫీస్ వద్ద నుండి వందలాది మంది భారీ ప్రదర్శన చేశారు. రామాలయం, గంగన్నమ్మ గుడి, బోసుబొమ్మ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు చల్లారి మాణిక్యాలరావు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం, వంగ గోపి, ఎస్కే మాబు సుబాని, ఏఐటియుసి నాయకులు బాలయేసు, సుంకర రాధాకృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు కరకల ప్రతాప్, ఐఎఫ్టియు నాయకులు యాదాల వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి బొజ్జియ్య, షేక్ బాజీ, పొడిదోడు దుర్గారావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కలపాల శిరోమణి, ఎం లక్ష్మీదేవి, సత్యవేణి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కె నాగమణి, జి నాగదుర్గ, ఏ రజని, ఏ జ్యోతి, శిరోమణి, అరుణ, ఆటో యూనియన్ నాయకులు ఆశీర్వాదం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలరాజు, మడకం రామన్న తదితరులు నాయకత్వం వహించారు. ఏ రవి వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సమ్మె చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకి ఊడిగం చేసే పద్ధతుల్లో, కార్మికుల్ని బానిసలుగా మార్చే పద్ధతుల్లో 4 కోడ్లు తీసుకొచ్చారు. దీని ఫలితంగా
పని గంటలు పెరుగుతాయి, అలాగే చాకరీ పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా సమస్య మీద అడగాలంటే కూడా అడగడానికి హక్కు లేకుండా సమ్మె హక్కును కూడా రద్దు చేశారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను విరమించుకోవాలి, 4 కోడ్లను రద్దు చేయాలి, తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. అట్లాగే గ్రామీణ పేదలైనటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు కూడా ఈ సమ్మెలో సంఘీభావంగా పాల్గొంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టెడన్నం పెడుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నాథూరాం గాడ్సే పేరు వచ్చేలాగా విబి గ్రామ్జీ అనే పేరు మార్చారు. అలాగే ఇంతకు ముందున్న పని హక్కును రద్దు చేశారు. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పద్ధతిలో పనులు చూపెడుతున్నారు. అలాగే రైతులకి కార్పొరేట్లకు ఊడిగించేసే పద్ధతిలో విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు. వాళ్ళకి గిట్టుబాటు ధర చట్టం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఈ రకంగా సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలు ఈ రోజు సమ్మె చేస్తున్నారు. దీన్ని చూసైనా సరే పాలక వర్గాలు సిగ్గు తెచ్చుకుని తమ తప్పుడు విధానాలు విరమించుకోవాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, విబి గ్రామ్జీని రద్దు చేయాలి, అలాగే కార్పొరేట్లకు దాసోహం చేసి విత్తన చట్టాలను రద్దు చేయాలి, సంపద సృష్టికర్తలకి సంపదలో వాటా పెట్టే పద్ధతిలో పాత చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ జరుగుతున్న సమ్మెలో పాల్గొంటున్న అందరికీ జయజయలు పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె జరుగుతూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకున్న చట్టాలు రద్దు చేసి కార్మికులకున్న చట్టాలతో పాటు వాటిని లేబర్ కోడ్లను తయారు చేసి తీసుకొచ్చారు. అలాగే రైతు చట్టాలు తీసుకొచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేసి జి గ్రామ్జీ చట్టం తీసుకొచ్చారు. ఈ తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో కూడా వెంటనే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, వ్యవసాయ కూలీలకు అందరికీ, రైతులకు అందరికీ హాని కలిగించే చట్టాలు రద్దు చేసి భారతదేశ రాజ్యాంగం ప్రకారంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కుంచె వసంతరావు, జంగారెడ్డిగూడ ఏఐటీసీ మండల సెక్రటరీని. ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాలు ఏకమై ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన కాడి నుంచి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రానున్న కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా కార్మికులు వెనకాడరని తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండి కార్యక్రమం కొనసాగించాలని తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం బ్రహ్మసూత్ర శివాలయం నందు శరవేగంగా జరుగుతున్న శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెంలో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వామపక్షాలు, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు తమ హక్కులను పరిరక్షించాలంటూ సమ్మె చేపట్టిన ఎల్ఐసి యూనియన్ కార్మికులు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన న్యూ మ్యాక్స్ కుంఫు విద్యార్థులను అభినందించిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. పోలవరం మండలం ఇటికలకోట విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించిన కలెక్టర్. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో పొలం బడి పాల్గొన్న వ్యవసాయ అధికారులు, రైతులు. వార్తలు సమాప్తం. నమస్కారం.